ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సమీరా, ప్లీజ్ ఒక్కసారి రిప్లై ఇవ్వు. మా అమ్మకి జరగాల్సిన నిశ్చితార్థాన్ని నీ అమ్మకి చేసుకున్నావా? ఎంత సంబరపడిపోతున్నారా ఇద్దరు దుర్మార్గులు. కాంచనా, నువ్విక్కడున్నావేంటి? ఏ ఏడుండకుండా ఊరికి పొమ్మంటావా ఏమి? అమ్మా, మీరు పదండి, మేము వస్తాం. పద. అది కాదు కాంచనా, ఇక్కడ వెయిట్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా అని. నట్టింట్లో మీ అమ్మిని కూర్చోబెట్టి మా అమ్మిని బయట నుంచోబెట్టినావు కదా. నేను యాడుంటే ఏందిలే. అసలు ఏం జరుగుతుందేంటో నీకంత వివరంగా చెప్పాం కదా. ఎప్పుడు చెప్పినావమ్మా? ఎప్పుడు చెప్పినావో? నా ఎమ్మి కూర్చోవలసిన చోట నీ ఎమ్మి కూర్చుందేందని నేను నిలదీసినప్పుడు అప్పుడు కదా చెప్పినావు. అంతకు ముందంతా మోసం చేయాలని చూసినారు మీరు. మోసం చేయాలని కాదు కాంచనా. అట్ట కాకపోతే నీ ఎమ్మి కుదుర్చుకున్న సంబంధము నేనెక్కడ గొడవ చేస్తే అదెక్కడ చేజారిపోతుందోనన్న భయంతో చేసినావు, అంతే కదా. నీ దగ్గర మోసపోవడానికి, నీ చేతుల్లో బలైపోవడానికి అనుకుంటా నేను నా ఎమ్మి పుట్టినాము. కాంచనా, నీ కూతురు నా కూతురని నువ్వు మాట్లాడుతున్నావు, కానీ వాళ్ళిద్దరిని నేనెప్పుడూ వేరు చేసి చూడలేదు. ఇద్దరూ నా బిడ్డలనుకుని సమానంగానే పెంచాను. యాడుందయ్యా సమానము? అనన్య కూడా నీ బిడ్డే అంటున్నావు కదా. పెద్దదానికి పెళ్లి చేయకుండా రెండో దానికి నిశ్చితార్థం చేయడం సమానమా? అనన్య కూడా ఈలోపు మంచి సంబంధం చూస్తానని ఆనంద గారు చెప్పారని చెప్పాను కదా. మళ్ళీ ఏంటి కాంచనా? ఆవిడ చెప్పిందని నువ్వు చెప్తాండావు. మంచి సంబంధం చూశాను గాని కుదరలేదు అయ్యయ్యో అంటే అప్పుడు ఎవరు జవాబుదారి? ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? అనన్యని తన ఇంటి కోడల్ని చేసుకోవడం ఆనందకి ఇష్టం లేదు, కానీ శరణ్యని తన ఇంటి కోడలు చేసుకుంటుంది కాబట్టి అనన్య బాధ్యతను కూడా తనే తీసుకుంది. ఆనంద చెప్పినట్టు అనన్యకు కూడా ఒక మంచి సంబంధమే చూస్తుంది. చూడాలంటే కాస్త సమయం ఇవ్వాలి కదా. అది ఆలోచించకుండా మాటిమాటికి ఇలా గొడవ పెడితే అయిపోతుందా? అనన్యకు కూడా మంచి సంబంధం తీసుకురాకపోతే ఏదో తూతూ మంత్రపు పెళ్లి చేద్దామని మేమనుకున్నట్టు నీకు అనిపిస్తే కనుక అప్పుడు మాట్లాడు. అంతేకాని పిల్లల ముందు ఏది పడితే అది మాట్లాడి గొడవ చేయకు, వాళ్ల మనసులు పాడు చేయకు. పదగీత. న్యాయం అడిగితే పౌరుషం వచ్చుండాదా? ముందు నీ ఎమ్మి జీవితం సక్కబెట్టేసుకుని తర్వాత నా ఎమ్మి గురించి ఆలోచిస్తానంటావా? సమయం కావాలా నీకు? ఇస్తాను. అనన్య నీ కూతురు కాదు, నా కన్న కూతురు అన్న విషయాన్ని దానికి చెప్పి తీరతాను. దానికి నువ్వు చేస్తున్న అన్యాయం ఏంటో తెలిసేలా చేస్తాను. నా బిడ్డ జీవితం సక్కబెట్టకుండా నీ బిడ్డకు పెళ్లి ఎలా చేస్తావో చూస్తాను. వస్తున్నావా? వస్తున్నా. సమీరా, ఎందుకంత ఫాస్ట్గా వెళ్తున్నావు? స్లో. అరే, నేను చెప్పేది విను. కార్ ఆప్ సమీరా. సమీరా, స్లోగా పోనీ. నీకే చెప్పేది.
సమీరా నీకే చెప్పేది ఖరాపు. దర్శన్ మర్యాదగా స్టీరింగ్ వదులు. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏంటా ర్యాష్ డ్రైవింగ్? చచ్చిపోతావేమో అని భయమేస్తుందా? నా గురించి కాదు, నీకేమన్నా జరుగుతుందేమో అని నా భయం. ఆహా, నేనంటే ఎంత ప్రేమ దర్శన్ నీకు. అంటే నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలీదా? కానీ నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. అందుకే నాకు నిజంగా పిచ్చి పట్టేలా ఉంది. పెళ్లి చూపులప్పుడే మన విషయం చెప్తానన్నావు. పెళ్లి చూపులు అయిపోయాయి, నువ్వు చెప్పలేదు. నిశ్చితార్థం కూడా అయిపోయింది, అయినా మీ అమ్మగారితో అసలు నువ్వేం మాట్లాడలేదు. ఇంకా మిగిలింది పెళ్లే కదా. శరణ్య మెడలో తాళి కట్టిన తర్వాత చెప్తావా? అది కాదు సమీరా. చెప్తానని నన్ను మోసం చేసే బదులు చెప్పనని చెప్పేయచ్చు కదా, లేదా నన్ను చంపేయచ్చు కదా. ప్రతి క్షణం నరకం చూస్తున్నాను నీ వల్ల. నీకు అర్థం కావట్లేదు దర్శన్. ఏం చేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందో నాకు కూడా అర్థం అవ్వట్లేదు. పోనీ నేనే వెళ్లి మీ అమ్మగారితో మన విషయం చెప్పేద్దామని అనుకుంటే నిన్ను రిస్క్ లో పెట్టిన దాన్ని అవుతానని ఆగిపోతున్నాను. పోనీ నువ్వే వెళ్లి చెప్తావంటే నువ్వు మాత్రం చెప్పావు. నాకు తెలిసి ఇలాంటి సిచ్యువేషన్ ఎవరు ఫేస్ చేస్తుండరు. అసలు నేను నిన్ను ప్రేమించి తప్పు చేశాను, లేక నువ్వు చెప్పే మాటలు ఇంకా నమ్ముతూ తప్పు చేస్తున్నాను అసలు నాకు తెలియట్లేదు దర్శన్. సమీరా ప్లీజ్. ఓకే, ఇక మన విషయం మా అమ్మకు చెప్పకుండా ఉండటం నాకు నచ్చటం లేదు. ఏదైతే అదే జరుగుతుంది. పద, షాప్కి వెళ్దాం. అమ్మకి ఇప్పుడే మన విషయం చెప్పేస్తాను. కూల్ డౌన్, పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.